పేద విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన ఆధారం తల్లికి వందనం పథకం అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటి క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి పథకం విజయాన్ని ప్రజలతో కలిసి జరుపుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేశామన్నారు. తల్లిని గౌరవించడం అనేది కుటుంబానికే కాదు సమాజానికి కూడా ఉందన్నారు. ఆ భావనతోనే తల్లికి వందనం పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారని మంత్రి మండిపల్లి వెల్లడించారు. केक दिखाने हैं పథకాల్లో ఒకటైనవంటి ఆడబిడ్డలు స్కూలుకు పోతే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాన్ని తూచా తప్పకుండా ఒకేసారి 67 లక్షల మంది విద్యార్థినులకు సుమారు 8,500 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో చెల్లించడం జరిగిందంటే ఇది ఒక చరిత్ర. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్నికల హామీగా ఇదే హామీని తీసుకొని వచ్చారు, వేరే పేరు చెప్పి. ఆ రోజు పట్టుమని 40 లక్షల మందికి ఇచ్చే పరిస్థితిలో కూడా లేడు. 5 సంవత్సరాల కాలం గడిపిన తర్వాత ఏదైతే మా నాయకుడు చెప్పాడో ఈరోజు ప్రజలకు చేరువ చేయడం జరిగింది. ప్రజలందరూ చూస్తున్నారు. ఏదైతే హామీ చెప్పామో ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు వస్తూ ఉంది.